హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయలు అండి. తెల్ల వంకాయలు, లేత వంకాయలు. తెల్ల వంకాయలు ఒక 4 తీసుకున్నాను. అలాగే పచ్చిశనగపప్పు 1 స్పూనే నానబెట్టానండి. టమాటా, తెల్ల వంకాయ కర్రీ చేసుకుందామండి. మసాలా కర్రీ చేసుకుందాం. ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. 4 పెద్ద టమాటాలు, 4 వంకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు. అలాగే దీనిలో టేస్ట్ బాగుంటుందని 1 స్పూన్ శనగపప్పు నానబెట్టుకున్నానండి. 1 స్పూనే నానబెట్టుకున్నాను. మళ్ళీ ఫ్లేవర్ మారిపోతుందని. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. తాలింపు వేసుకుందామండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ వేసేస్తున్నానండి. పచ్చిమిర్చి, సాల్ట్ వేస్తున్నాను. పసుపు, మూత పెట్టేసుకుందాం. మనం నానబెట్టుకున్న శనగపప్పు వేసేస్తున్నానండి. 1 స్పూనే నానబెట్టుకున్నాను. మళ్ళీ శనగపప్పు ఫ్లేవర్ అవుతుంది, వంకాయ టమాటా ఫ్లేవర్ కన్నా ఎక్కువ అవుతుందని. తెల్ల వంకాయలు టమాటా కర్రీ చాలా బాగుంటుందండి. లేత వంకాయలు తీసుకున్నాను. ఇప్పుడు వంకాయలు కూడా వేసేస్తున్నాను. వంకాయ టమాటా కర్రీకి మనకి నల్ల వంకాయలు కన్నా ఇవి బాగుంటాయండి. చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది కర్రీ. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, ఫ్రెష్గా దంచుకున్నది. ఒక్క నిమిషం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు టమాటా వేసేసుకుందాం. కొంచెం మగ్గిన తర్వాత స్పైసెస్ అన్నీ వేసుకుందాం.
కారం వేస్తున్నాను. ఉప్పు, కారం, మసాలాలన్నీ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ధనియాల పొడి, జీరా పౌడర్, కొద్దిగా గరం మసాలా అన్నీ ఇంట్లో రెడీ చేసుకున్నవేనండి. మీరు స్పైసీ ఎక్కువ తినేటట్టయితే కొంచెం మసాలా పొడి, కారం అన్నీ ఎక్కువ వేసుకోండి. ఒక్క నిమిషం ఇవన్నీ కూరకు పట్టే వరకు మూత పెట్టి ఉంచుకుందాం. ఒక్క నిమిషం తర్వాత వాటర్ పోసుకుందాం. ఒక అర గ్లాస్ వాటర్ పోస్తున్నాను. ఒక్క నిమిషం మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. ఉప్పు, కారాలు ఏమన్నా అవసరం అయితే ఇప్పుడు చూసుకుని వేసుకోవచ్చండి. దగ్గరకు వచ్చిందండి, మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేద్దాం. స్టవ్ కట్టేస్తున్నానండి. ఒకసారి సాల్ట్ అవి ఏమన్నా తక్కువైతే చూసుకోండి. స్టవ్ కట్టేసాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వంకాయ టమాటా మసాలా కర్రీ అండి. ఒక స్పూను శనగపప్పు నానబెట్టి వేసుకున్నాము. చాలా కమ్మగా, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసినందుకు సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే వీడియో కూడా చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ.